ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగి ఉన్నాడని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన మా ప్రభువా, నీ పరిస్థితి నామని బట్టి స్తుతిస్తా ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్దిసేపు నీ మాటలు ధ్యానించాలని ఆశపడతా ఉన్నాం. ఇవి మా జీవితాలకు ఉపయోగకరంగా ప్రభా ఉండటానికి మాకు కావాల్సిన జ్ఞాన వివేకములు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉదయకాలంలో నీ సన్నిధిలో ఆరాధించడానికి, నీ సన్నిధిలో మేము గడపడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్దిసేపు నీ మాటలు మేము వినాలని ఆశపడతా ఉన్నాం. కృప చూపించు. కనిపించిన అంధకాశక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ దేవా వినగల మనస్సును మాకు అనుగ్రహించమని, దేవా కృప చూపించమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడుగుని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. ఈ వచనాలు మనం చూస్తూ ఉంటే కొద్ది డిఫరెంట్గా కనిపిస్తాయి. ఎప్పుడు ఇనేవే ఇవి. మనం ధ్యానిద్దాం కొద్దిసేపు. ఇక్కడ ఎవరెవరు కనిపిస్తూ ఉన్నారు, ఎంతమంది ఎవరెవరు కనిపిస్తున్నారు చూడండి. అంతటా పరలోకం కనిపిస్తూ ఉంది. దేవదూతలు కనిపిస్తూ ఉన్నారు. దేవదూతలతో ఒక యుద్ధం జరిగింది. భూమి మీద పడ్డారు. ఇది ఆర్డర్లో కనిపిస్తూ ఉంది. అవునా కదా? చూడండి, ఫస్ట్ 7వ వచనం ఏం తెలియజేస్తుందో, అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను అంటున్నాడు. యుద్ధం ఎక్కడ జరిగింది? రేపు మనం అందరం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మరి అక్కడ ఏం జరిగింది? యుద్ధం జరిగింది. ఏదన్నా మీరు అందరికీ అక్కడ గొడవలు ఉంటాయా? అంతే కదా, గొడవ జరిగితే కదా యుద్ధం జరిగేది. ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ కొట్టుకుంటున్నారంటే, ఇద్దరు యవనస్తులు కొట్టుకుంటారంటే వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహంతో కొట్టుకుంటారా? ఇదే అభేదాలు వస్తేనే కదా కొట్టుకునేది. వాడి మాటో వాడి వ్యవహారం నచ్చకో వీటికే వస్తేనే కొట్టుకునేది. అంటే దేవుడినే చోట యుద్ధం జరిగిందంటే అక్కడ ఏదో సంథింగ్ ఏదో జరిగినట్టే కదా. దేవుని సన్నిధిలో పరలోక రాజ్యం మనందరూ అదేగా, మనందరం పరలోక రాజ్యం వెళ్తాం అని చెప్పుకుంటున్నా ఉన్నాం. అక్కడ ఏం జరుగుతూ ఉంది? జరిగిందంట, ఒక యుద్ధం జరిగింది అంటున్నాడు. యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది చూడండి. యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? దేవునికి మధ్య జరిగిందా, దేవదూతలకు మధ్య జరిగింది చూడండి. దేవునికి దేవదూతల మధ్య జరిగిందా? ఎస్. యుద్ధం అనేది పరలోక రాజ్యంలో ఎవరెవరికి మధ్య జరిగిందంటే దేవదూతలకు దేవునికి మధ్య జరిగిన సంఘటన, ఇది సంఘర్షణ. చూడండి, ఆ ఘట్ట సర్పము చూడండి, మికాయేలు అని దూతలు ఆ ఘట్ట సర్పంతో యుద్ధం చేయవలసి ఉండగా అంటున్నాడు. దేవదూత పేరు కూడా ఇచ్చాడు. ఏ పేరు? దాని పేరు మికాయేలు. మనకి బైబిల్లో అక్కడక్కడ దేవదూతలు కనిపిస్తూ ఉంటారు కదా. ఈ దేవదూత పేరు మికాయేలు. మరియమ్మతో మాట్లాడిన దేవదూత పేరు గాబ్రియేలు. అంటే దీని పేరు, దేవదూతల పేర్లు కనిపిస్తూ ఉన్నాయి అక్కడక్కడ. అంటే మరికొంతమంది కనిపిపోయినప్పటికీ గాబ్రియేలు పని ఒకటి ఉంది, మికాయేలు దీనికి ఒక పని ఉంది. పని డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది. గాబ్రియేలు యొక్క పని ఏంది? ఓన్లీ యుద్ధం చేయాలి. గాబ్రియేలు ఓన్లీ సమాచారం చేరవేయాలి. దేవుడు ఒక సమాచారం చెప్పాడు అనుకోండి దేవదూతకి, ఆ దేవదూత వెళ్ళి ఆ కుర్రోడికి వెళ్ళి సమాచారం తెలియజేయంటే ఆ దేవదూత వచ్చి ఇది ఇలా అనుకుంటున్నాడు దేవుడు, నీలో పాపం ఉంది, ఇలా చేయాలనేది ఆ సమాచారం తెలియజేసేది ఏ దేవదూత? మికాయేలా, గాబ్రియేల్. అలా చూడొచ్చు. మరియమ్మ ఆ లోకంలో జీవిస్తూ ఉంటే, అమ్మ నీ కడుపున యేసుప్రభువారు పుడతారు, నువ్వు ధన్యురాలివి, సర్వాధికారి నీ కడుపులో పుట్టబోతా ఉన్నాడు, ధన్యురాలివి అంటాడు. అవునా కదా? అంటే ఆ సమాచారాన్ని తీసుకొస్తా ఉంది. ఇక్కడున్న దేవదూత పేరు మికాయేల్. అంటే ఆకాశంలో ఉన్న దేవదూతలకు అన్నిటికీ ఏమున్నాయి? పేర్లు ఉన్నాయి. సాతాన్ అనే దాని పేరుకి ఏం పేరు ఉంది చెప్పండి? సాతానికి ఏం పేరు ఉంది? లూసిఫర్. దానికి కూడా దేవదూత పేరు.
అంటే దీన్ని బట్టి ఆకాశంలో ఉన్న దేవదూతలన్నిటికీ ఏమి ఉన్నాయి? పేర్లున్నాయి. పేర్లున్నాయి. సరే, ఈ వచనాలు మనం చూస్తూ ఉంటే మికాయేలు అని దూతలు ఆ ఘటసర్పంతో యుద్ధం చేయవలెను ఉండగా ఆ ఘటసర్పము దాని దూతలు యుద్ధం చేసిరి కానీ గెలువలేకపోయిరి గనుక పరలోకమందు వానికి స్థలము లేకపోయాను అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఒక ఆన్సర్ ఇచ్చాడు. ఎందుకు యుద్ధం జరిగిందంటే మీకు నా ఆన్సర్ మేము ఎలా చెప్తా ఉన్నా అంటే, ఇది యెషయా గ్రంథంలో నోట్ చేయబడింది. దేవుని సన్నిధిలో దేవదూత ఉంది. వాడి పేరు లూసిఫర్. మంచి దేవదూతే, మంచి సంగీత విద్వాంసుడు కూడా. సంగీతాన్ని బాగా ప్లే చేస్తాడు. అర్థమవుతుందా? డైరెక్టర్, సంగీతానికి డైరెక్టర్ అతను. మంచి సంగీతం ఇచ్చేవాడు ఎవడంటే లూసిఫరే. మంచిగా వర్షిప్ చేసే ఎవరైనా కనిపిస్తే పరలోక రాజ్యంలో లూసిఫరే. మంచి పనులు చేసే వ్యక్తులు ఎవరైనా దేవదూతలు కనిపిస్తున్నారంటే ఎవరంటే పరలోక రాజ్యంలో లూసిఫరే. ఈ లూసిఫర్కి ఇంత గొప్పగా దేవుడిని ఆరాధిస్తూ, ఇంత గొప్పగా సైన్యాన్ని, అక్కడున్న దేవదూతలన్నింటినీ నడిపిస్తూ, సంగీతాన్ని నేర్పిస్తూ ఇలా వర్షిప్ చేయాలని చెప్తా ఉన్నప్పుడు ఎన్ని దేవదూతకి ఏం చేస్తాను? గ్యాస్ కొడతావు. నువ్వు గొప్పరా, అదిరా, ఇదిరా. అసలు దేవుడు కూడా నీ మాటకి ఒబే చేస్తూ ఉన్నాడు, సమస్తాన్ని నీ చేతిలో పెట్టేశాడు దేవుడు అని రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అప్పుడు వాళ్ళకి ఒక రకమైన గర్వం ఎంటర్ అయింది. సో దేవదూతే నేను చేసే పాటలకి, నేను చేసే సంగీతానికి, నేను చేసే వర్షిప్కి, నేను చేసే పనికి దేవుడే పడిపోతా ఉన్నాడు. అంటే దేవుడి కంటే గొప్పవాడనే మనసు ఇతనికి వచ్చింది. ఎవరికి వచ్చింది? లూసిఫర్కి వచ్చింది. దేవుని కంటే గొప్పవాడనే మనసు వచ్చేసింది. ఇలాంటి మనసు అప్పుడప్పుడు మనకు కూడా వస్తుంది. ఒక మంచి పని చేసామనుకో, వాడికంటే నేను గొప్పవాడిని. అర్థమైందా? ఇక్కడ వర్షిప్ చేస్తా ఉన్నాను, ఆ అమ్మాయి కంటే నేను గొప్పవాడిని, బాగా చేస్తా ఉన్నాను. ఇలాంటి మనసు అప్పుడప్పుడు మనకు కూడా వచ్చింది. సో అది మనకి స్టార్టింగ్ ఎక్కడి నుంచి కనిపిస్తూ ఉందంటే అపవాదులో కనిపిస్తా ఉంది. వాడి లూసిఫర్. కాబట్టి అక్కడ ఉన్న దేవదూతలన్నీ వీడి సంగీతంతో, వీడి యొక్క మాటలతో ఏం చేసినాయంటే ఎంకరేజ్మెంట్ చేసి సపోర్ట్ తీసుకున్నాయి. ఇక డైరెక్ట్గా యుద్ధానికి వెళ్ళినవి. ఎవరి మీదకి యుద్ధాన్ని? దేవుని మీదకే యుద్ధానికి వెళ్ళినవి. దేవుడు ఎప్పుడు ఇనిషియేషన్ తీసుకోడు, ఎందుకంటే ఆయన దేవుడు. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు మికాయేలుని ఎంటర్ చేశాడు. అక్కడ ఆ పనే ఉంది, కనిపిస్తూ ఉంది. మికాయేలు నువ్వు రెడీగా ఉండు యుద్ధం చేయాలని. సపోజ్ అక్కడ ఇన్ని దేవదూతలు నేను మనకు మెన్షన్ చేయలేదు, కానీ 3వ వంతు వాటిని అట్రాక్ట్ చేశాడు వాడు. 3వ వంతు అంటే 100లో 3వ వంతు అంటే 1/3 అంటే ఎస్ 1/3% నేను అనుకుంటా ఉన్నాను. 75% ఏమో అనుకున్నా. 75%, 66% అంటే 60, అంటే 50 కంటే ఏవో అన్ని దేవదూతల్ని ఆడు అట్రాక్ట్ చేశాడు. 60% అనుకున్నాం మనం. 100 ఉన్నాయి అనుకో దేవదూతలు, 60 దేవదూతలు ఎవరికి సపోర్ట్ ఇచ్చినవి? లూసిఫర్కి సపోర్ట్ ఇచ్చేసాడు. 1/3 బైబిల్లో ఉంది వాడు. 1/3 దేవదూతలన్నీ ఎవరికి సపోర్ట్ ఇచ్చినాయి అంటే లూసిఫర్కి సపోర్ట్ ఇచ్చినవి. ఎందుకు సపోర్ట్ ఇచ్చినవి? వీడి మాటలు చక్కగా ఉంటాయి. వాడు 10 నిమిషాలు ఎదుటి వ్యక్తితో మాట్లాడాడంటే పడిపోతారు. వాడు సంగీతం పక్కన వాళ్ళతో వినిపిస్తూ ఉంటాడంటే సంగీతం బట్టి పడిపోతూ ఉంటారు. చాలా అందగాడు కూడా వాడు. ఎలా తెలుసన్నా, మీకు ఎలా తెలుసంటే తేజో నక్షత్రం అని పేరు ఉంది. అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు ఆ దేవదూత. వీడు అందాన్ని బట్టి కూడా కొంతమంది అట్రాక్ట్ చేస్తాడు, మాటలను బట్టి కొంతమందిని అట్రాక్ట్ చేస్తాడు, సంగీతాన్ని బట్టి అట్రాక్ట్ చేస్తాడు, అర్థమైంది, వీటి పనులను బట్టి అట్రాక్ట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ ఉన్న 60% దేవదూతలని అట్రాక్ట్ చేయబడ్డాయి. అప్పుడు ఈ 60%, 40% దేవుడు పక్క సైడ్కి వచ్చారు. దేవుడు పక్కనకి వచ్చేసి మికాయేలుకి నువ్వు రెడీకా అన్నాడు యుద్ధానికి. అక్కడ యుద్ధం జరిగింది. ఇదంతా ఎప్పుడు జరిగింది? భూమి పుట్టక ముందు జరిగిన సంఘటన ఇది. భూమి పుట్టక ముందు జరిగిన సంఘటన. అర్థమవుతుందా? నా పరిభాష మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. భూమి పుట్టక ముందు పరలోక రాజ్యంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఇది. 60% దేవదూతలు కలిసి లూసిఫర్ కలిసి దేవుని మీదకి యుద్ధానికి వెళ్తే దేవుడు యుద్ధంలోకి ఇన్వాల్వ్ కాలేదు. కానీ ఎవడు ఇన్వాల్వ్ అయ్యాడు? దేవునికి సపోర్ట్గా ఉండే మికాయేలు యుద్ధానికి ఇన్వాల్వ్ అయ్యాడు. ఇన్వాల్వ్ అయితే ఆ యుద్ధంలో ఓడిపోయాడు.
ఇప్పుడు 40 మంది 60 మంది ఉన్నాము, ఎవరు గెలుస్తారండి? 60 మంది ఉన్న వాళ్ళే గెలుస్తారు. అది కాకుండా వీడు మంచి పాండిత్యం కలిగిన వ్యక్తి, మంచి అందగాడు, ఎన్ని బ్యూటిఫుల్గా అమ్మాయిగా మారాలంటే మారిపోతాడు. సో అంత గొప్ప క్యారెక్టర్ కలిగిన దేవదూత అనమాట. సో అట్రాక్ట్ చేయొచ్చు. ఆ యుద్ధంలో అక్కడ విజయం వచ్చిందా అపజయం వచ్చిందో చూడండి. అక్కడ ఏమొచ్చింది చూడండి. అక్కడ విజయం వచ్చిందా అపజయం వచ్చిందా వాడికి? ఆ ఘట సర్పమును దాని దూతలు యుద్ధము చేయరు కానీ గెలువలేకపోయిరు గనుక పరలోకమందు వారికి స్థలము లేక పోయాను. అక్కడ ఆ యుద్ధంలో అవి ఫెయిల్ అయిపోయినాయి. యుద్ధంలో ఏమైపోయినాయి? అవి ఫెయిల్ అయిపోయినవి. అక్కడ వచ్చి ఫెయిల్ అయిపోతే యుద్ధంలో ఓడిపోయి వచ్చి ఎక్కడికి వచ్చి పడ్డాయి చూడండి. ఎక్కడికి వచ్చి పడ్డాయి ఇవన్నీ చూడండి. పరలోకమందు వాటికి స్థలము లేకపోయాను అంటున్నాడు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను. ఎక్కడ పడింది అది వచ్చి? ఇది భూమేనా? అంటే ఎన్ని దేవదూతలు వచ్చి పడ్డాయి అంటే లెక్కలేదు. కొన్ని కోట్ల మిలియన్స్ దేవదూతలు ఉన్నాయి. నేను ఇందాక 100 అన్నాను అంతే, ఊరకే మీకు అర్థం అవ్వటం కోసం. దేవుడు కొన్ని వందల దేవదూతలు తయారు చేసి, కోట్ల మిలియన్స్ ఆఫ్ ఏంజల్స్ తయారు చేసి, వాటిలో 60% వచ్చి భూమి మీదకి వచ్చి పడిపోయాయి. అర్థమవుతుందా? అంటే మనకి ఇప్పుడు ఎన్ని ఎక్కడ ఉన్నాయి? ఏమున్నాయి? దేవదూతలు ఉన్నాయి. ఎన్ని మన చుట్టూ అంధకార శక్తులు అంటారు వాటి దేవదూతలు. ఇవన్నీ దేవదూతలు. వీటికి పడివేసిన దేవదూతకి పడిపోయిన దేవదూతకి వాడు అనుచరులు ఉన్నారు. దేవదూతకి ఒక పేరు పెట్టాడు చూడండి. ఏమైనా పేరు పెట్టాడు వాటికి? 9వ వచనంలో దాన్ని కనిపిస్తూ ఉంది. ఒక పేరు పెట్టాడు వాటికి దేవుడు. కాగా సర్వలోకమును, అంటే భూమి మీద పడిపోయాడు వాడు. ఏం చేస్తా ఉన్నాడు? మోసపుచ్చేవాడు. వాటికి ఏం పేరు పెట్టాడు? ఒకటి ఫస్ట్ పాయింట్ ఏమైనా పేరు పెట్టాడు? అపవాది అని పెట్టాడా ఫస్ట్? ఆ ఘట సర్పము అని పెట్టాడు. ఘట సర్పము అంటే దానికి ఫస్ట్ పేరు ఏం పెట్టాడు? ఘట సర్పము. ఘట సర్పం అంటే, ఘటము అంటే కత్తి, ఘట సర్పం అంటే వాడికి నోట్లో, అంటే వాడి చేతిలో కత్తి ఉంది. అర్థమైందా? నేను ఆ చేతిలో పెద్ద కత్తి ఉంది అనుకో, ఏమంటారు? అరే ఆ మనిషి చేతిలో కత్తి ఉంది అంటాడు. కాబట్టి ఘట సర్పం చేతిలో కత్తి ఉంది అంటున్నాడు, ఘట సర్పము. తర్వాత ఇంకా ఏమంటున్నాడు? యుద్ధం చేసిరి కానీ గెలువలేకపోయి పరలోకం అనే స్థలం లేకపోయాను కనుక మోసపుచ్చువాడు అంటున్నాడు. వీడి సెకండ్ క్యారెక్టర్ ఏముంది? వీడికి మోసం చేసేవాడు అని పేరు పెట్టాడు. చాలామంది చూస్తూ ఉంటారు కదా, లోకంలో చాలామంది మోసం చేస్తూ ఉంటారు. నేను ప్రత్యక్షంగా ఒకసారి ఒక మోసగాన్ని చూశాను. మేము వైజాగ్లో ఉన్నాం, అక్క మేమిద్దరం. ప్రెగ్నెన్సీ ఈడో వాడు ప్రెగ్నెన్సీతో ఉంది. నేను వస్తూ ఉండేవాడిని, వీక్లీ వన్స్ వస్తూ ఉండేవాడిని. ఉంటే నేను రిజర్వేషన్ రిజర్వేషన్ చేయించుకున్నాను. నా సీట్ పైకి వచ్చింది. స్టాండింగ్ ఉంది కాబట్టి ట్రైన్లో వాడు కింద కూర్చున్నాడు, నేను కింద కూర్చున్నాను. ఒక అతను వచ్చాడు, తాతకు వచ్చాడు. 45-50 ఇయర్స్ ఉంటాయి అతనికి. అబ్బాయి ఈ సీట్ నాదే అన్నాడు. సరే అని అనుకుని నేను పైకి వెళ్తాను అన్నాను. ఈ సీట్ పైన నేను వెళ్తానంటే అటు ఇటని 500 రూపాయలకి చేంజెస్ ఉన్నాయా అన్నాడు. నాకాడ ఓన్లీ 500 ఉన్నాయి, 100 ఉన్నాయి. నేను మళ్ళీ ఇస్తానని వాడికి ఇచ్చేసాను. 500 చేంజెస్ వాడికి ఇచ్చేసాను. బండి కదిలింది, రావట్లేదు వాడు. నేనేమనుకున్నాను? సీట్ వాడే కదా, ఎక్కడ పోతాడో వచ్చేస్తాను అనుకున్నాను. సీట్ వాడే అన్నాడు కదా, ఈ సీట్ నువ్వు కూర్చున్న సీట్ నాదే అన్నాడు. కదిలింది, పక్క డేషన్ వెళ్తుంది, రావట్లేదు అసలుకి. నాకాడేమి డబ్బులు లేవు, 500 మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ బస్సుకు రావాలి కదా. కాబట్టి మోసగాళ్ళు భలే ఉంటాడు, మోసం చేస్తారు. కాబట్టి ఇలాంటి మోసగాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. అపవాది మోసగాడు. అపవాది ఇంకో పేరేంది? ఘట సర్పం. ఇంకా ఏమేమి పేర్లు పెట్టాడు చూడండి. అపవాది సాతానని పేరు పెట్టాడు. తర్వాత ఆది సర్పము అన్నాడు. దానికి ఇంకో పేరు ఏమని పెట్టాడు? ఆది సర్పమై అన్నాడు. తర్వాత మహాఘట సర్పము. అర్థమైందా? అపవాది అనేది పేరు కూడా పెట్టాడు చూడండి. అపవాది. ఇన్ని క్యారెక్టర్స్ కలిగిన దేవదూత ఎక్కడ పడ్డాడు? ఇప్పుడు వచ్చి భూమి మీద ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాడు వాడు. ఆది ఘట సర్పము, మహాఘట సర్పము, ఇంకా ఏం పేర్లు ఉన్నాయి వాడికి?
అపవాది, మోసం చేసేవాడు, సాతాను, ఇన్ని క్యారెక్టర్స్ కలిగిన ఒక వ్యక్తి, మోసగాడు కూడా వాడు. ఇక్కడ ఎక్కడికి వచ్చి పడ్డాడు? వాడు అనుచరులు కలిసి భూమి మీదకి వచ్చి పడ్డాయి. ఇప్పుడు దేవుడు భూమిని తయారేశాడు. కాబట్టి ఆ వచ్చిన తర్వాత ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన అన్నమాట స్టార్ట్ అవుతుంది. దేవునితో దేవదూతలు కండిషన్ అర్థం అవుతా ఉంది. వీడు నా మాట వినట్లేదు, వీళ్ళు నా మీద తిరగబడుతున్నారని ఉద్దేశంతో దేవుడు మనిషిని తయారేశాడు. మనిషిని తయారు చేసుకుంటే వీడి నా ఆత్మను వాళ్ళని ఊదుతాను, వాడు ఎక్సలెంట్గా నా అలాగే ఉంటాడు. కాబట్టి ఆ మాటని మనం పరికించవచ్చు బైబిల్లో. నా పోలిక చొప్పున, మన పోలిక చొప్పున నరులను చేయదు. అంటే ఫస్ట్ మానవుడు ఎలాగున్నాడు? యేసుప్రభు వారు ఎలాగుంటాడో ఫస్ట్ మానవుడు కూడా అలాగే ఉంటాడు. అలాంటి క్వాలిటీస్ కలిగిన వ్యక్తిని తయారు చేశాడు దేవుడు. ఇతనితో సావాసం చేయొచ్చు, దేవదత్తులు కొద్దిగా తారుమారు అవుతున్నారు అనే ఉద్దేశంతో భూమిని తయారు చేసి, ప్రకృతి వనరులన్నీ తయారు చేసి భూమిని పెట్టాడు. అంతకుముందే అపవాది వచ్చి భూమిని పడ్డాడు. వాడి పనేంది? ఎప్పుడు సృష్టిని ఎప్పుడు పాడు చేస్తూ ఉంటాడు. అపవాది యొక్క పని ఫస్ట్ కంకణం, వాడి యొక్క కంకణం ఏంటంటే, సృష్టిని దేవుడు అద్భుతంగా తయారు చేశాడు. 7 రోజుల్లో కంప్లీట్ చేశాడు, 6 డేస్లో కంప్లీట్ చేశాడు. 7th డేలో దేవుడు విశ్రాంతి తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అపవాది వాడు అనుచరులు చేసే పని ఏంటంటే, వాడు వర్క్ 24 డేస్ 24 అవర్స్ వర్క్ ఏంటంటే దేవుని సృష్టిని నాశనం చేయటమే. నీకు ఎలా తెలుసని మనకు చెప్పచ్చు. ఫస్ట్ వచనంలో, ఆది కాండం ఫస్ట్ వచనం తీయండి, ఏమని చెప్తా ఉందో. ఆది కాండం ఫస్ట్ అధ్యాయము ఫస్ట్ వచనం చూడండి. అక్కడ ఏమని మనకి తెలియజేస్తా ఉందో. ఆది యందు దేవుడు భూమాకాశములు సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జనములపై అల్లాడుచుండెను అనే పదాన్ని ఉపయోగించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అల్లాడటం అంటే అల్లాడటం అంటే చిన్న ఏందిరా అల్లాడటం అంటే ఏంది? బాధపడటం. అల్లాడటం అంటే ఏంది? బాధపడటం. అంటే భూమిని ఇంకా తయారు చేయకముందే దేవుడు ఇంకా కొద్దిగా తయారు చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. దేవుడు బాధపడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఫస్ట్ వర్డ్లోనే కనిపిస్తూ ఉంది. ఆది యందు దేవుడు భూమాకాశములను సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అంటున్నాడు. ఒక పదాన్ని ఉపయోగించాడు. సృష్టిని దేవుడు అద్భుతంగా తయారు చేశాడు. అపవాది పైనుంచి కింద పడిపోయాడు. వాడి పనేం చెప్పండి? సృష్టిని మొత్తాన్ని పాడు చేశాడు. ఇప్పుడున్న భూమి కంటే అద్భుతంగా ఉండొచ్చు భూమి. ఇప్పుడున్న భూమి కంటే దేవుడు తయారు చేసిన భూమి చాలా అద్భుతంగా ఉంది. అపవాది అక్కడి నుంచి పడిపోయి సృష్టిని మొత్తాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? పాడు చేస్తూ ఉన్నాడు. పాడు చేస్తూ ఉంటే చీకటిని సపరేట్ చేశాడు. మరికొంత ప్లేస్ని రీకవర్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. కింద వచ్చిన వాళ్ళు రీమాడిఫై చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మనిషిని కూడా తయారు చేశాడు. అంటే మనిషికి కావాల్సిన, మానవునికి కావాల్సిన వనరులన్నీ తయారు చేశాడు. వీటికంటే ముందు దేవుడు అద్భుతంగా తయారు చేశాడు. ఈ అద్భుతమైన సృష్టిని మొత్తాన్ని పాడు చేస్తున్న వ్యక్తి ఎవరు? అపవాది. వీడికి ఇంకో పేరు కూడా ఏం చెప్పండి? మోసగాడు అని ఉంది. మోసగాడు అని ఉంది కదా. చెప్పే నన్ను కావచ్చు, కూర్చునే మిమ్మల్ని కావచ్చు. వాడు ఎట్టయినా మోసం చేస్తాడు మనిషిని. ఫస్ట్ అవను కూడా మోసం చేసినట్టుగా ఉంది. చూడండి ఎలా మోసం చేశాడు. ఆ వచనాలు మనం చూస్తాం. 3వ అధ్యాయం చూడండి. మోసం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. అపవాది అవ్వను మోసం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. చూడండి ఎలా మోసం చేశాడు. దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా అని క్వశ్చనేసింది. ఎలా క్వశ్చనేసింది అవ్వతో? ఏమైనా ముందు మాటలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇది నిజమా అనే ఒక పదం వెంటనే జరగదు. అంటే వాళ్ళిద్దరు సంభాషణ కొంతకాలం జరిగి ఉండిద్ది. అక్కడ కొంత పీరియడ్ ఆఫ్ టైం ఉంది, కొంత టైం పీరియడ్ ఉంది. అర్థమైందా? వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి జీవించాలి ఆ తోటలో. కానీ ఈ మధ్యలో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కొద్దిగా డిస్టెన్స్ పెరిగిందేమో. ఈ మధ్యలోకి ఏమైంది? ఆది సర్పం ఎంటర్ అయింది. ఇది నిజమా అనింది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో సంభాషణ జరిగింది. ఇది నిజమా? ఇది నిజమేనంటావా? మీ అందగాడా, మీ ఆయన అందగాడా అంటే క్వశ్చనింగ్ ఫామ్ వేసింది అన్నమాట.
సో కొంత సంభాషణ జరిగింది. నేను ఎందుకని మిమ్మల్ని ఇలా అంటూ ఉన్నానంటే, అపవాది మోసం చేస్తాడు. చూడండి ఎలా మోసం చేశాడో, కొద్దిగా డిఫరెంట్ లాంగ్వేజ్ని ఉపయోగించినట్టు కనిపిస్తూ ఉంది. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములు అయినను మీరు తినకూడదని చెప్పినా అన్ని క్వశ్చన్సే అని అడిగిను. అందుకు స్త్రీ, ఈ తోటలో చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలములు దేవుడు ఫలములను గూర్చి దేవుడు మీ సావుకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను అంటున్నాడు. ఇప్పుడు వెంటనే సర్పం అందుకు సర్పము మీరు సావనే సావరు అంటున్నాడు. భలే వాళ్ళకు ఉన్నారు, అది తింటే మీరు సావరు అంటే వ్యతిరేక పదాన్ని ఉపయోగి, మీరు సస్తారు, మీరు సావరు. అపవాది ఎప్పుడు డిఫరెంట్గా మోసగిచ్చిద్ది. ఇప్పుడు మీరు యవనస్తులు కదా, అబ్బాయిలు మీ కాడికి వస్తారు, అందంగా ఉండకపోయినా కూడా ఏం చేసిద్ది, అపవాది వాళ్ళు దూరి, నువ్వు భలే సౌందర్యలాగా ఉన్నానగా, నేను రోజు ఇలా అద్దం ముందుకు వెళ్ళి నిజంగా సౌందర్యలాగా ఉన్నానా నేను, అసలు ఇంత అందంగా ఉన్నానా అనుకొని అసలుకి అంత ఇంకో వాడి గురించి ఆలోచిస్తుంది. సో సపోజ్ ఈ పిల్లగాళ్ళు ఏం చేస్తారు, అరే నువ్వు సూపర్గా ఉంటావురా, శోభన బాబులాగా ఉన్నాను కానీ ఇడికెళ్ళి ఇంక చూసుకో వాడు స్టైల్ మారిపోయింది. వాడు చేసే పని అంతా ఇదే. ఉండం అసలుకి వాళ్ళలాగా సౌందర్యలాగా మనం ఉంటామా? ఏమై ఉంటామా? నువ్వే నేను ఎవరు వాళ్ళవే. వాడు మాయ చేస్తాడు. ఫస్ట్ మనల్ని ఏం చేస్తాడు, మాయలో పడేస్తాడు. దాంట్లో టార్గెట్లో తీసుకెళ్తాడు, ఆ పాయింట్లోకి తీసుకెళ్తాడు. నువ్వు ఎక్కడ బలహీనరాలువో, నువ్వు ఎక్కడ బలహీనుడివో ఆల్మోస్ట్ వాడికి తెలుసు. అర్థమైందా? సో కాబట్టి ఆ పాయింట్లోకి తీసుకెళ్తాడు, ఒకడిని ప్రేరేపిస్తాడు. అరే నువ్వు భలే అసలుకి సూపర్ హీరోలాగా ఉంటావు అనగానే ఇటు హీరోలాగే ఉన్నాడు. ఇంకా వాడు హీరోలాగా నటిస్తాడు, ఇంకా వాడి దగ్గరికి వెళ్తాడు. లేకపోతే ఎవరైనా అమ్మాయి అయిందనుకో, నువ్వు సూపర్గా ఉంటావు అనగానే ఇంకా ఆ పిల్లల గురించి ఆలోచిస్తాడు. సో ఇలాంటి ఆలోచన దూరంలోకి తీసుకెళ్తాడు, ఇలాంటి మైండ్ సెట్లోకి తీసుకెళ్తాడు. మనందరిని అంతే తీసుకెళ్తాడు. ఇప్పుడు నేనున్నా అనుకో, పెళ్ళైన వాళ్ళకి నాకు వచ్చే ఆ సెట్లోకి తీసుకెళ్తాడు. సో డిఫరెంట్ పర్సన్స్ని ఏం చేస్తాడు, మనకున్న బలహీనతను బట్టి ఆ సెట్లోకి తీసుకెళ్తాడు. వీడు ఓకే ఈ సెల్ ఫోన్కి బాగా అట్రాక్ట్ అవుతున్నాడు, ఈ ఏరియాలో వీడిని టచ్ చేయొచ్చు కాబట్టి ఆ ఏరియాలో అయ్యేసి వస్తూ ఉంటాం మనం. కొన్ని రోజులకి అవి చూసి వాటి నుంచి బయటపడం. సో దాంట్లోకి పడేస్తాడు. నేను ఒక ఇంట్లోకి వెళ్ళాను, ఇక్కడే పిడుగురాల్లో. పిలిచారు ఫోన్ చేసి, బాగాలేదంటే వెళ్ళాను. లాస్ట్ అంత అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఒక అమ్మాయి ఉందయ్యా, అమ్మాయి గురించి ప్రేర్ చేయి. ఎందుకన్నా, ఆ అమ్మాయి అంటే సెల్ ఫోన్కి అటాచ్మెంట్ అయిపోయిందంట. ఒక అబ్బాయి అంట వాళ్ళకి, ఆ పిల్లగాడికి అన్నం పెడదంట, వాళ్ళ ఆయనకి వచ్చినప్పుడు ఏం పనులు చేయదంట. ఇంకా 24 hours ఆమె చేసే పని ఏంది, సెల్ ఫోన్ చూడటమండి. మరి నేను కూడా ఏం చేయను, ఎంత వచ్చి వచ్చినా ఆమె నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే నెత్తి మీద బొచ్చిపోవడమే కానీ మార్పు రావాలి ఆమెలో. నేనేం చేస్తాను, నేను వెళ్ళి నెత్తి మీద చేయబెడితే బొచ్చు ఊడిపోవడమే కానీ ఉంది. అంతే కదా, మార్పు ఎవరిలో రావాలి? మహాపాస్టర్ తీసుకొచ్చినా కూడా రాదు. సెల్ ఫోన్ చూడదు, చూస్తూనే ఉంటుంది. కాబట్టి నెత్తి మీద లాస్ట్కి ఏమి ఉండదు. సో పాపంలో పడింది కాబట్టి మోసం చేసాడు అపవాది. ఫస్ట్లో కొద్దిగా ఇస్తాడు పాయిజన్. వాడు కొద్దిగా పాయిజన్ ఎంటర్ చేస్తాడు. తిన్నగా 1 నిమిషం అంటాడు, ఆ నిమిషం కాస్త ఏమవుతుంది 10 నిమిషాలు అంటాడు, 10 నిమిషాలు కాస్త 1 hour అవుతుంది, 1 hour కాస్త ఏముంది 2 hours. ఇది డోస్ పెంచుకుంటూ వెళ్తాడు. ఫస్ట్ చిన్నగా వేస్తాడు అంతే. ఫస్ట్ రోజు అమ్మమ్మ కాడ ఎలా వచ్చింది అట్లా లుక్కేసి వెళ్ళి ఉండిద్ది, ఇదేదో కొత్తది వచ్చింది, ఏదో సంథింగ్ ఏదో వచ్చింది అనుకుని చూసి ఉండిద్ది. 2వ రోజు ఒక 10 నిమిషాలు మాట్లాడింది, అందగాడు కదా. కాబట్టి విచిత్రంగా ఇదేంది జంతువు మాట్లాడుతుందనే ఆ కండిషన్లోకి వెళ్ళి పడిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇంకా ఏం మాట్లాడించండి ఎలా పడేసిందో. దేవదూతల వలె ఉందిరని అంది. అసలు వీళ్ళెవరు ఎలాగున్నారు చెప్పండి? వీళ్ళు దేవుళ్ళలాగా ఉంటే ఏ పదాన్ని ఉపయోగించింది? మీరు దేవదూతలు అనే పదం ఎప్పుడు వినుండ్రు. మీరు దేవదూతల్లాగా ఉన్నారు అంటా ఉంది. ఆ ఫ్రూట్ తింటే మీరు డైలీ దేవుణ్ణి చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు అది తింటే స్ట్రక్చర్ మారిద్దేమో, గొప్ప వాళ్ళు అవుతారేమో అని ఇంకొక పదాన్ని ఉపయోగించింది. అర్థమైందా? రాంగ్ వేలోకి తీసుకెళ్ళేది అపవాది, రాంగ్ వేలో తీసుకెళ్తుంది.
ఇంకొక పదాన్ని ఏమి ఉపయోగించండి, ఏమని ఉపయోగించింది? దేవదూతలే ఉందరనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షమునకు ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చి రమ్యమైనదనియు ఉంట చూసినప్పుడు ఆమె దాని ఫలాలు కొని తినేసి లాస్ట్కి పాపంలో పడిపోయింది. అపవాది కూడా సేమ్ కండిషన్ ఇలాగ చేస్తాడు. ఈ రోజుల్లో స్టూడెంట్స్ చాలామంది ఆపోజిట్ సెక్స్ వైపు అట్రాక్ట్ అవుతారు. ఆపోజిట్ సెక్స్ అంటే ఏంది? అబ్బాయిలు అమ్మాయిల వైపు, అబ్బాయిల వైపు అట్రాక్ట్ అవుతా ఉన్నారు. ఈ చిన్న పాయింట్ పట్టుకుంటాడు ఆడు, అర్థమైందా? ఈ పాయింట్ పట్టుకొని నిన్ను పాపంలో పడేస్తాడు. పనుకుంటే ఆమె కనిపించిద్ది, అన్నం తినేటప్పుడు ఆమె కనిపించిద్ది, అందగత్తి అంటే అది కూడా ఉండదు, అర్థమైందా? నడుస్తూ అదే కనిపిస్తూ ఉంటుంది. ఏమో కూడా అంతే, నువ్వు చాలా సౌందర్యలాగా ఐశ్వర్యలాగా ఉన్నానంగానే అబ్బో అసలుకి ఊహలో సాగిపోతా, ఇంకా అసలుకి వాడే కనిపిస్తూ ఉంటాడు. ఈడేనా సమస్తము, హీరో ఈడేనా ఆది అంతం అన్నట్టుగా ఉంటాడు అన్నమాట. సో ఈ పాపలకి ఈడు ఎంటర్ అయిపోతాడు. అపవాది బహుగా మోసం చేస్తాడు. ఈ రోజులు జరిగేది అదే. నించున్నా నన్ను కావచ్చు, కూర్చున్నా మిమ్మల్ని కావచ్చు, ప్రతి వ్యక్తిని వాడు ఏం చేస్తూ ఉన్నాడు? ఎందుకు మోసం చేస్తూ ఉన్నాడు? ద టైమ్ ఈజ్ వెరీ లెస్. ఆ పాయింట్ అక్కడ ఇచ్చాడు చూడండి. 12వ వచనం లాస్ట్ లైన్ చూడండి. 12వ అధ్యాయము 12వ వచనం లాస్ట్ లైన్. అపవాది తనకు సమయం కొంచెమే ఉన్నదని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు అని చెప్తున్నాడు. వాడికి టైం పీరియడ్ చాలా తక్కువగా ఉంది, అర్థమవుతుందా? టైం పీరియడ్ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఏం చేస్తూ ఉన్నాడు? బహు కోపంగా ఉన్నాడు. బహు క్రోధం అంటే కోపంగా ఉన్నాడు. ఎందుకని? దేవుని స్వరూపంలో చేయబడిన మనుషులందరినీ వాడిని ఏం చేస్తూ ఉన్నాడు? లాక్కెళ్ళిపోవాలి. ఈ రోజుల్లో చాలామంది చూడండి, విశ్వాసులు మంచి పేరు కలిగిన వారు సహితం లోకంలో పడిపోతూ ఉన్నాం, అర్థమైందా? రే వీడు చాలా గొప్పగా ప్రార్థన చేసేవాడే, చక్కగా మాటలు చెప్పేవాడే, చక్కగా చర్చిలో ఎక్సలెంట్గా బండలు ఊడ్చిద్దే, ఇలాంటి వ్యక్తిని వాడు వీడ్చుకెళ్ళిపోతా ఉన్నాడు, రోజు తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. ఇందాక నేను చెప్పిన అమ్మాయి బిలీవరు ఆ సెల్ఫోన్కి అడాప్ట్ అయిపోయింది. సో కాబట్టి ఈ రోజుల్లో అపవాది నించున్న నన్ను మోసం చేస్తాడు, కూర్చున్న మిమ్మల్ని ఏం చేస్తాడు? వాడు వర్క్ ఏం చూడండి, 24 వర్క్ చేస్తున్నాడు, 24 గంటలు పని చేస్తున్నట్టుగా కనిపిస్తాం. చూడండి 10వ వచనము 2వ లైన్లో చూడండి. మరి గొప్ప సర్పము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు అంటున్నాడు. రాత్రింబగళ్ళు అంటే రాత్రి పగలు వాడు పని చేస్తూ ఉన్నాడు. రాత్రి పగలు 24 అవర్స్ వాడు పని చేస్తూ ఉన్నాడు. వాడు అనుచరులందరూ పనిచేస్తూ ఉన్నారు. వాడు పని ఏంటి? నువ్వు నేను భూలోకంలో ఉన్న ప్రతి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? వాడితో వాడు అగ్నిగుండానికి వెళ్ళాలని వాడు టార్గెట్. అది వాడితో పాటు వాడు అనుచరులతో పాటు ఎక్కడికి వెళ్ళాలని వాడు టార్గెట్, వాడి విజన్ అగ్నిగుండానికి ఈడ్చుకెళ్ళిపోవాలి అంతే. 24 అవర్స్ వర్క్ చేస్తూ ఉన్నాడు. 24 అవర్స్ వాడు ఉందా లేదా? రాత్రి పగులు అంటే ఏంది? అంటే 24 గంటలని మనం మెన్షన్ చేయలేదు, కానీ దాని మీనింగ్ అదే. వాడు వర్క్ ఎలా చేస్తున్నాడు? అపవాది కొద్దిగా టైం ఉందని ఏం చేస్తా ఉన్నాడు? ఇంకా బహు క్రోధం గలవాడు ఏం చేస్తా ఉన్నాడు? ప్రతి వ్యక్తిని ఏం చేస్తాను? టార్గెట్ చేస్తా ఉన్నాడు. వాడు అనుచరులు ప్రతి వ్యక్తిని, భూలోకంలో ఉన్న అవిశ్వాసుల గురించి వాడు పట్టించుకోడు. ఎందుకని? వాడు రాజ్యం వాడిది, వాడు రాజ్యంలో ఉన్న వాళ్ళు. ఇప్పుడు వాడి రాజ్యం నుంచి సపరేట్ అయ్యాం మనం. కాబట్టి ఇప్పుడు టార్గెట్ చేసే వ్యక్తి, ఇప్పుడు నువ్వు చెప్పే నేను ఎవడైనా కావచ్చు, టార్గెట్ చేస్తా. 24 అవర్స్ అర్థమవుతుందా? ఎక్కడ బలహీనులమో మనం ఆ ఏరియాలో వాడు టార్గెట్ చేస్తామండి. సపోజ్ ఇంట్లో చిన్న దొంగ పనులు చేస్తా ఉన్నాడు, వాడికి తెలిసిపోయింది. ఓహో ఈ దొంగ పనుల్లో ఇటు కొద్దిగా అనుకుంటాడు, వాడికి నేర్పిస్తాడు. ఇంకా అపవాది చిన్నగా నేర్పిస్తాడు, అర్థమైందా? సో అలా నేర్పిస్తాడు. అబద్ధాలు చెప్పడంలో నేర్పరి అనుకో, ఈయన్ని ఆవేలో నడిపిస్తాడు, అర్థమైంది? దొంగ పనులు వ్యభిచారం చేయటంలో వాడికి నేర్పరి అనుకో, లుక్కులు చూస్తూ ఉన్నాడు అనుకో, వీడికి ఈ ఏరియాలో
లుక్స్ సరిగా లేవు కాబట్టి ఈ ఏరియాస్లో పట్టేయచ్చని వాడు ఆ వేలో టార్గెట్ చేస్తాడు. ఒక అందమైన అమ్మాయిని తీసుకొస్తాడు, లేకపోతే అందమైన అబ్బాయిని తీసుకొస్తాడు. సో శరీర సంబంధమైన కోరికలు. వీళ్ళు నాలాంటి వ్యక్తులు అనుకోండి, సపోజు హోదా హోదా నేను హోదాగా ఉండాలి, ఐఎమ్ లీడర్గా ఉండాలి, ఆ వేలో ఏం చేస్తాడు, నన్ను టార్గెట్ చేస్తాడు. ఎవడికి కావాల్సిన టార్గెట్ వాడు చేసి పడేస్తాడు, అక్కడక్కడ పెట్టేస్తాడు. ఎందుకని? అల్టిమేట్ వాడి గోల్ ఏంటి? సో మోసం చేసి మనల్ని అందరినీ ఈడ్చుకుపోవాలి. ఎక్కడ ఈడ్చుకెళ్ళాలి? నరకాన్ని తీసుకెళ్ళాలి. వాడి గోల్ అది. వాడు అనుచరులు 60% దేవదత్తులు భూలోకంలో పడిపోయినవి. ఆది సర్పము, ఘట సర్పము మోసం చేసేవాడు. అర్థమైందా? ఈ వ్యక్తి వాడు అనుచరులు ఈ లోకంలో పడిపోయి ఉన్నారు. వీడి అల్టిమేట్ గోల్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న ఒక వ్యక్తిని వాడితో పాటు అగ్నిగుండానికి తీసుకెళ్ళాలి. వాడి గోల్ అది. కానీ దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. ఆ వచనాలు చూడండి, దేవుడు కూడా మనకు హెల్ప్ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. చూడండి 10వ వచనము లాస్ట్ లైన్ చూడండి. లాస్ట్ లైన్ కాదు, లాస్ట్ నుంచి 3వ లైన్. గనుక అని చూడండి, అక్కడి నుంచి ఇప్పుడు అనే పదాన్ని ఉపయోగించి, ఇప్పుడు కాబట్టి అంటున్నాడు. ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను అంటున్నాడు. అంటూ ఏమంటా ఉన్నట్టుండి, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు అంటున్నాడు. ఇప్పుడు జయించటం అనేది అపవాది యొక్క మోసం నుంచి బయటపడాలంటే, దొంగతనం నుంచి బయటపడాలంటే, వ్యభిచారం నుంచి బయటపడాలంటే, అర్థమైందా, గర్వం నుంచి బయటపడాలంటే ఇప్పుడు మనకేం కావాలి? ఎక్కడ వస్తుంది మనకి విజయము? ఆల్రెడీ గొర్రెపిల్ల యొక్క విజయం మనకుంది. గొర్రెపిల్ల ఏం చేసింది? యేసుప్రభువు వారు గొర్రెపిల్ల అంటా ఉన్నారు, ఐఎమ్ ఏ షెపర్డ్ అంటా ఉన్నారు. ఆయన ఏం చేశాడు? గొర్రెపిల్ల రక్తం సిందించాడు. కాబట్టి మోసగాడి నుంచి బయటపడాలంటే ఇప్పుడు ఎవరు ఆశ్రయించాలి? దేవుని యొక్క రక్తం కిందకి రావాలి, హోలీ బ్లడ్ కిందకి రావాలి, హోలీ బ్లడ్ కిందకి రావాలి. ఇప్పుడు నీకు తెలుస్తూ ఉంది, నేను మోసంలో పడ్డాను, నేను పాపంలో పడ్డాను, నాకు వ్యభిచారమైన మనసు వస్తూ ఉంది, నేను స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాను, నాకు సెక్సువల్ థాట్స్ విపరీతంగా వస్తూ ఉన్నాయి, అర్థమైందా, నేను అబద్ధాలు ఆడుతూ ఉన్నాను, నేను అసలుకి పైకి భక్తిలా కనిపిస్తూ ఉన్నాను, అందరికీ సూపర్గా కనిపిస్తున్నాను, నా అంతర్ విషయం అంతా మా నాన్నకు చూస్తే నన్ను ఇంట్లో ఉంచుడు, ఇలాంటి భావాలు నీకు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు వాటన్నిటి నుంచి విడిపించడానికి ఒక ఫార్ములా ఉపయోగించాడు. ఏందది? నీకు విజయం రావాలంటే, నాకు విజయం రావాలంటే ఇప్పుడు మనకంది ఏముంది? గొర్రెపిల్ల రక్తం ఉంది అంటున్నాడు. సో గొర్రెపిల్ల రక్తమందు కడగబడితే ఇప్పుడు మనకేం వస్తూ ఉంది? విజయం వస్తూ ఉంది. ఒకవేళ మోసంలో పడిపోతే దాని నుంచి ఏం చేస్తాం? బయటపడతాం. అపవాది యొక్క మోసంలో పడితే బయటపడతాం. అసలు మోసంలో పడిపోయి ఊబిలో ఉంటే దేవుడు ఏమంటా ఉన్నాడు? ఊబిలో నుంచి నేను పైకెత్తానంటా ఉన్నాడు. పెంట కుప్పల్లో ఉన్నా కూడా నేనేం చేస్తానంటున్నాడు? లేవనెత్తానంట. పాపం దేంతో పోల్చబడింది? పెంటతో పోల్చబడింది. ఒకవేళ నీ బాడీ మొత్తం అపవాది ఇలా అదంతా వేస్ట్ ఉందనుకోండి, ఎవరు అడుగుతాడు? నీ దగ్గరికి వస్తాము ఎవరన్నా? సో దాంతో పోల్చబడింది పాపాన్ని. సపోజ్ ఇదంతా మనకు వచ్చే తలంపులు చెడ్డగా ఉన్నాయి, నాకు కొద్దిగా ఆడ పూసుకున్నాం అనుకోండి, ఎవరైనా చూస్తారా ఏం తిట్టుంది అనుకోండి, నోట్లో నుంచి బూతులు వస్తాయనుకో, ఆ నుంచి అలాంటి వాట్స్, సూపుల్లో ఈడ విడికిడి, ఆలోచన ధోరణి, నడవ, ఎన్ని ఆ ప్లేసెస్లో ఆ థాట్స్ అన్ని పెంటతో పోతాయి అన్నీ అనుకోండి, మనకు కనిపిస్తా ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఎలా ఉండిద్ది? సో ఇలాంటి పాప స్వభావాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? గొర్రెపిల్ల రక్తంతో కడుగుతాడు. అర్థమైందా? గొర్రెపిల్ల రక్తంతో కడుగుతాడు. అప్పుడేమవుతుంది? గొర్రెపిల్ల రక్తంతో కడు శుద్ధీకరిస్తాం. నేను కడుక్కుంటానన్నా, నేను సూపర్ హీరోని అనుకుంటే కుదరదు. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, చిన్నప్పుడు, ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు, వాడు వచ్చినా ఏదొచ్చినా వాడు పూసుకునేవాడు, ఇంటికి వస్తే చూస్తే ఏమయ్యేది, అరే ఇటు జీ కూర్చున్నాడు రా బాబు అని వాళ్ళ అమ్మ నేనేం చేస్తాం, కడుగుతాం. వాడు చేత కాదు వాడికి. సో పాపం తొలగించుకోవటం అనేది నీకు నాకు అసలుకి నెవర్, అది పోదది. ఎవరో ఎల్డర్ ఉండాలి. కాబట్టి మనకి దేవుడు ఉన్నాడు, గొర్రెపిల్ల రూపంలో మనకున్నాడు, ఆయన రక్తం ఉంది. ఇప్పుడు ఆ రక్తాన్ని ఆశ్రయిస్తే మనకేమొస్తుంది? పాపాన్ని ఏం చేస్తాడు? తొలగిస్తాడు. ఎందుకని?
అవమ ఎలాగ మోసపడతా ఉందో కూర్చున్న మనమందరం ఏం చేస్తూ ఉన్నాం? మోసపోతూ ఉన్నాం. మన సూపులు సరిగా ఉండవు, మన తలపులు బాగుండవు, మన మాటలు బాగుండవు, మన బిహేవియర్ బాగుండదు. ప్రభువా నేను నీ చర్చిలో వర్క్ చేస్తూ ఉన్నాను కదా, అది ఆదివారం వచ్చి చేపలు బరుస్తూ ఉన్నాను, చిమ్ముతా ఉన్నాను, వెనకాల కడుగుతూ ఉన్నాను, ఫ్యాన్లు దుడుస్తూ ఉన్నాను అంటే ఓరా ఫూల్ అంటాడు దేవుడు. ఆ మాటలు ఉన్నాయి బైబిల్లో, ఫూల్ అంటాడు. ఈ మాటలు కూడా యేసుప్రభువు సొంతగా అన్నాడు. ప్రభువా నేను నీ సువార్తలో పనిచేశాను కదా, ట్రాక్స్ పంచాను, పాటలు పాడాను, సువార్త చెప్పాను, చాలా మందికి అక్కడక్కడ మెసేజ్లు ఇచ్చాను, నువ్వెవరు నాకు తెలియదు అంటాడు. ఎందుకని? పాపంలో ఉండి పనులు చేస్తా ఉంటే గాడ్ నీకు తెలిసేమో కానీ నీవు దేవుడికి తెలియదు. పాపంలో ఉండి చేస్తూ ఉంటాయి. అర్థమైందా? పాపంలో నిలబడి నేను దేవుని పని చేస్తూ ఉన్నాను, నాకు దేవుడు హెల్ప్ చేస్తాడంటే నువ్వు అనుకుంటున్నామే కానీ యు ఆర్ ఎ సిన్నర్. అర్థమైందా? క్రీస్తు బండ మీద ఉన్నామని నువ్వు ఆలోచిస్తున్నావేమో, యు ఆర్ సిన్నర్. అందుకనే దేవుడు ఈ మధ్యాహ్న కాలం నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ అపవాదిని మోసం చేస్తూ ఉన్నాడు, నేను వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, చక్కగా నేను సూపర్గా ఉన్నానని. కొంతమంది నేను బైబిల్ బరే చదువుతున్నాను అతిశయిస్తూ ఉన్నామేమో, గర్వం, ఆత్మీయ గర్వం. సో ఎన్నిట్లో పడిపోయి నేను పరలోక రాజ్యం వెళ్తాను అంటే దేర్ ఇస్ నో ఎంట్రన్స్ టు ద హెవెన్. అసలు ఎంట్రన్సే కాలేదు, టచ్ గోల్ కాలేము మనం, ఎంత కూడా టచ్ లేము. పరలోక రాజ్యం టచ్ చేయలేము, అది చాలా పరిశుద్ధమైనది. అర్థమైందా? ఎంత పరిశుద్ధమైనదంటే చాలా పరిశుద్ధమైనది. సో నువ్వు నేను ఎంటర్ కావటం అసాధ్యమైన పని, ఎంటర్ చేయాలంటే గాడ్ వల్లే అవుతుంది. కాబట్టి క్రీస్తు రక్తంలోకి నువ్వు నేను వస్తే, ప్రభువా నీ రక్తంలో నన్ను కడిగి నన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నన్ను కడుగయ్యా, నేనేదో పైకి భక్తిపరులా కనిపిస్తున్నాను కానీ నా అంతర్గతము బహు చెడ్డగా ఉంది ప్రభు అంటే దేవుడు ఏం చేస్తాడు? ప్రేమించి కనికరించి ఏం చేస్తాడంటే శుద్ధీకరించి నిన్ను రెడీ చేస్తాడు. ఇప్పుడు రాజ్యానికి నువ్వు రెడీ. ఆ మాటలు అక్కడే ఉన్నాయి చూడండి, అక్కడే అది 11వ వచనంలో ఉంది చూడండి. గొర్రెపిల్ల రక్తంలో తామిచ్చిన సాక్ష్యమును బట్టి జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమందు నివాసులారా ఉత్సాహించుడి అంటున్నాడు. సో ఎప్పుడు గొర్రెపిల్ల రక్తం చేత కడగబడతామో నువ్వు నేను మనం అందరం ఎక్కడికి వెళ్తామంటే పరలోక రాజ్యానికి వెళ్తాం. అంతేగాని ఆ మాయలో ఉండి నేను బిలీవర్ని, అయ్యో సూపర్ గుడ్, నేను అన్ని పనులు చేస్తా ఉన్నాను, ఆదివారం వచ్చేసి చేస్తే కుదరదు. ఒక పక్క వాడు డైరెక్టరే. ఎవరు డైరెక్టర్? సంగీత డైరెక్టర్. ఎవరు? అసలు అపాది డైరెక్టరే వాడు. మనకంటే ఎక్సలెంట్గా పాడతాడు వాడు. సంగీతం అంటే అసలు వాడు పాడాడంటే పడిపోతాం మనం. ఎంత అద్భుతంగా పాడుతున్నాడు వీడైతే, నేను పెళ్లి చేసుకుంటే భలే ఉండేది అనే ఆలోచన కూడా పుట్టిస్తాడు. అర్థమైందా? ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు వీడు, నేను పెళ్లి చేసుకుంటే సూపర్గా ఉండేది అనుకుంటాడు, పుట్టిస్తాడు. ఇంత అందంగా ఉంది ఈ పిల్ల, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగానని ఒక టార్గెట్ చేస్తాడు, మోసం చేసేస్తాడు. మోసంలో అవమానం పడిపోయింది కానీ పాపంలో పడ్డారు, మనకి అది ఆపాదించబడి. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. వాడు అంటా ఉన్నాడు మోసగాడని, అపవాదని, ఆది ఘట సర్పం అని. అర్థమైందా? చక్కగా మాట్లాడగలడు. యేసుప్రభు వార్త కూడా మాట్లాడాడు, దేవుని వాక్యాన్ని ఉపయోగించే మాట్లాడాడు. అర్థమైందా? ఎలా మాట్లాడాడు? నువ్వు దేవుడిని పరిశుద్ధుడివి కదా, ఏ నుంచి దూకేస్తే దేవదత్తులు పట్టుకుంటాయని బైబిల్లో ఉంది కదా, దూకొచ్చు కదా అని. చూడండి, దేవునిదనే కొట్టింది. కాబట్టి నువ్వు నేను ఎంత. కాబట్టి టైం ఉండగానే మనం ఏం చేయాలి? దేవుడు మాటలు మనతో మాట్లాడగానే మనం ఏం చేయాలి చెప్పండి? సవరించుకోవాలి. మన మైండ్ని సవరించుకోవాలి. మనం ఎక్కడెక్కడైతే మిస్టేక్ చేస్తూ ఉన్నాము, మన థాట్స్, మన సీకింగ్, చూసే విధానం, మనం మాట్లాడే విధానం, అర్థమైందా? మన నడవడిక, మన జీవన విధానం, ఇవన్నీ ఎక్కడెక్కడ మనం మిస్టేక్ చేస్తూ ఉన్నామో వాటినన్నింటినీ మనం ఏం చేయాలి? వాక్యంలో బేరీ చేసుకోవాలి. ఎస్, ఈ ఏరియాలో నేను పాపంలో ఉన్నాను ప్రభువా, నిజంగా వాస్తవానికి నీ పని చేస్తా ఉన్నాను, వెరీ గుడ్, కానీ పాపంలో ఉన్నాను, నన్ను అపవాది మోసం చేస్తూ ఉన్నాడు.
నన్ను టార్గెట్ చేశాడు. నా జీవన విధానం అంతా సరిగా లేదు, నా తలంపులు సరిగా లేవు, నా చూపులు సరిగా లేవు, నేను పాపంలో పడి ఉన్నాను ప్రభు. నీ కుమారుడైన క్రీస్తు రక్తం నన్ను శుద్ధీకరిస్తుంది ప్రభు, నన్ను పరిశుద్ధపరుచు ప్రభు అంటే దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా పరిశుద్ధపరుస్తాడు. నిజం, రియల్. దేవుడు పరిశుద్ధపరుస్తాడు. మీకు ఒక మాట నేను చెప్పి క్లోజ్ చేస్తాను. యేషయా మంచి ప్రవక్త కదా, 66 అధ్యాయాలు రాశాడు. అంటే బైబిల్లో స్మాల్ బైబిల్ అంటారు యెషయా గ్రంథాన్ని. యెషయా దర్శనాలు కూడా చూశాడు. దర్శనం చూస్తూ ఇలాగన్నాడు, నేను సింహాసనం చూశాను, సింహాసనం పైకి ఆ సైడ్ ఈ సైడ్ దేవదూతలు ఉన్నాయి, నాది చాలా ఆనందంగా ఉందే చూస్తూ ఉంటే. అయితే దాన్ని చూస్తూ ఉన్నప్పుడు నాలో ఒక మిస్టేక్ బయటపడింది అన్నాడు. కావాలంటే చూడ 6వ అధ్యాయంలో కనిపిస్తుంది. నేను ఈ దర్శనం చూస్తూ ఉంటే నాలో ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేశాను. నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని ప్రభువా అన్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదాలు కలిగిన వ్యక్తిని అన్నాడు. ఈ అపవిత్రత నాకు ఎలాగ ఆపాదించబడిందంటే, అపవిత్రమైన జనాల మధ్య నేను జీవిస్తూ ఉన్నాను కాబట్టి ఇది నాకు ఆపాదించబడింది, నేను పాపినని ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నాను. మరి విశ్వాసేగా, గ్రేట్ ప్రొఫెక్ట్ విశ్వాసే కదా. మరి ఈ దర్శనం చూస్తూ ఉంటే మనలో ఉన్న దేవుని వాక్యం ఫోకస్ అవుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న పాపం బయటికి రావాలి, కప్పిపెట్టుకోకూడదు. సో దేవుని వాక్యం మన మీద ఫోకస్ అవుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న పాపం కూడా వెల్లడి కావాలి. సో దేవుని చూస్తూ ఉన్నప్పుడు నేను అపవిత్రమైన పెదాలు కలిగిన వ్యక్తిని ప్రభువా, అపవిత్రమైన జనుల మధ్య నేను ఉన్నాను ప్రభువా, నన్ను కాపాడు ప్రభు అంటా ఉన్నప్పుడు ఇమ్మీడియట్లీగా ఆయన సింహాసనం మీద 24 అవర్స్ వెలుగుతున్న ఒక ధూపం ఉంది. అర్థమైందా? దాంట్లోంచి ఒక నిప్పు కొలిమిని తీసుకొని ఒక దేవదూత పెదాల మీద పెడితే నువ్వు ఇప్పుడు పరిశుద్ధుడివి అంటాడు. అర్థమైందా? సో దేవుని సింహాసనం ఉంది, దాని ఎదుటి ఇప్పుడు గొర్రెపిల్ల ఉంది. గొర్రెపిల్ల రక్తము నిన్ను నన్ను మనందరిని ఏం చేస్తుంది? న్యూ టెస్టిమెంట్లోకి ఆ ప్లేస్లోకి గొర్రెపిల్ల వచ్చింది. ఆ రక్తము మనలందరిని ఏం చేస్తూ ఉంది? ఇప్పుడు శుద్ధీకరిస్తూ ఉంది. ఇది 24 అవర్స్ జరుగుతున్న వర్క్. మారు మనసు ఒకసారే పొందుతాం, కానీ శాంటిఫికేషన్ జరగాలి, అనుదినం పరిశుద్ధతలోకి రావాలి మనం. అర్థమైందా? సో అనుదినము దేవుని సన్నిధికి వచ్చి నేను పాపిని ప్రభువా, నా ఆలోచన, నా విధానము, నా తలంపుల విధానము, నా జీవన విధానం పాపంగా ఉంటా ఉన్నా, సో నీ పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడగాలి అని అనుదినము పరిశుద్ధ సన్నిధిలోకి రావాల్సింది. సో ఆదివారం ఓకే, వెరీ గుడ్, కానీ అనుదినము దేవుని సన్నిధిలో గడపాల్సిందే, అనుదినం గడపాల్సిందే. సో అంత గొప్ప భక్తుడు యేషయా భక్తుడు ఏమంటా ఉన్నాడు? నేను అపవిత్రమైన పెదాలు కలిగిన వ్యక్తిని ప్రభువా, నన్ను కాపాడు ప్రభు అంటే దేవుడు ఆయన్ని పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడు అన్నాడు. కాబట్టి మనం పరిశుద్ధుడు కావాలంటే ఇప్పుడు మనకేముంది? గొర్రె పిల్ల వంటి రక్తం ఉంది. అయ్యా, నేను మోసపోతా ఉన్నాను, అపవాచేత నేను చాలా సందర్భాలు పడిపోయాను, అవం పడిపోయింది, మా ఫోర్ ఫాదర్స్ పడిపోయారు, నేను పైకి భక్తిగల కనిపిస్తూ ఉన్నాను కానీ నా హృదయం అంతా పాపం ఉందా ఉంది ప్రభువా, నన్ను క్షమించు, నా దోషాన్ని అడుగయ్యా అంటే యెషయాని అడిగిన దేవుడు నిన్ను నన్ను అడుగుతాడు, పవిత్రపరుస్తాడు. ప్రార్థన చేసుకున్నామా? కళ్ళు మూసుకున్నామా? చూడండి ఒకసారి, ఒకవేళ కళ్ళు మూసుకున్నాం అందరం, ఒకసారి ఆలోచిద్దాం, ఒకసారి ఆలోచిద్దాం, కళ్ళు మూసుకోండి. దేవుని సన్నిధిలో యుద్ధం జరిగింది. ఎందుకు జరిగింది? మికాయేలుకి లూసిఫర్కి మధ్య యుద్ధం జరిగితే దాంట్లో ఓడిపోయి అపవాది వాడి అనుచరులు వచ్చి భూమి మీదకి వచ్చి పడ్డారు. వాడికి డిఫరెంట్ నేమ్స్ ఇవ్వబడ్డాయి. అపవాది సాతాను, ఆది సర్పము, ఘట సర్పము, మహాసర్పము, మోసపుచ్చువాడు. అవను ఆదామును మోసం చేశాడు, నిన్ను నన్ను మోసం చేస్తా ఉన్నాడు. పైకి భక్తిగా నేను ముసుగేసుకొని మనల్ని మోసం చేస్తా ఉన్నాడేమో. సో దిస్ ఇస్ ద టైం. యెషయా కూడా అపవిత్రమైన పెదాలు అనేది గ్రహించలేకపోయాడు, దేవుని సన్నిధికి వచ్చి గ్రహించాడు. అయ్యా ప్రభువా, నేను మోసపోతా ఉన్నాను, కానీ అపవాది 24 గంటలు పనిచేస్తూ ఉన్నాడు ప్రభువా, వాడు గర్జించే సింహం వలె ఉన్నాడు ప్రభువా, నేను మోసపోతా ఉన్నాను, వాడు బంధకాల నుంచి నేను బయటపడాలంటే, నాకు విజయం రావాలంటే ఖచ్చితంగా నిన్ను ఆశ్రయించాల్సిందే. నీ రక్తం నన్ను శుద్ధీకరిస్తోంది ప్రభువా, నన్ను కడుగు ప్రభువా, నా జీవన విధానాన్ని మార్చని నువ్వు పెదాలతో ఒప్పుకోవాలి.
యోహాను సువార్త అంటా ఉంది, ఎవరైతే ఆ నామందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ దేవుని కుమారులు ఒకటకు అధికారం ఇచ్చాడు. దేవుని కుమారుడు దేవుని రాజ్యానికి వారసుడు. అయ్యా ప్రభువా, నా పాపాన్ని క్షమించు, నా దోషాన్ని క్షమించు. నేను ఇప్పటి వరకు నేను మంచోని అనుకుంటా ఉన్నాను, కానీ నా హృదయ అంతరంగము పాపంతో ఉంటావు. నన్ను క్షమించు ప్రభువా. ఒకవేళ నువ్వు అలా అనుకుంటా ఉన్నట్లయితే మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. నీ పాపాన్ని ఒప్పుకుంటా ఉండు అన్న ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తారు. ప్రేమగల తండ్రి, దయా వాత్సల్యత కృపా కనికరము కలిగిన ప్రభువా, మీ ప్రేమ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో మరోసారి వందనములు చెల్లిస్తుంటున్నాము ప్రభువా. మరి యూత్ మీటింగ్ కొరకై మీ దాసు నిలువబెట్టి మీరు ఇచ్చినటువంటి యవన బిడ్డలకు కావలసిన శ్రేష్టమైన సంగతులను గురించి ప్రభువా మీరు తెలియజేసిన దాని కొరకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. మరి వాక్యంలో రాయబడింది, మరి యవనస్తులు దేని చేత వారి నడకను శుద్ధిపరచుకుందరు అంటే నీ వాక్యము చేతనే కదా ప్రభువా అని రాయబడింది. ప్రభువా, మరి నేటి దినాల్లో మరి సభ్య సమాజంలో మేము చూస్తుంటున్నాము, యవనస్తులు తండ్రి మరి లోకానికి పాపానికి ఆయా రీతిలుగా అనేకమైన వ్యసనాలకు బానిసలుగా సాతాను యొక్క బంధకాల్లో బంధించబడి జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. దయల తండ్రి, మరి మీరు యవన బిడ్డలను ప్రేమించిన దేవుడవు వాక్యంలో రాయబడింది. యవనస్తులు బలవంతుని చేతిలో బాణం లాంటి వారిగా ఉండాలని మీరు సెలవిచ్చినారు. చక్కగా బెత్లెహేము ప్రార్థన మందిరములో నీ బిడ్డలను ప్రభువా మీరు నడిపిస్తూ ఉన్నారు. చక్కగా వారు పరిచర్యలో పాల్పొందుతున్నారు. మరి లోకానికి దూరంగా, పాపానికి దూరంగా వారు చేయబడ్డారు, నీకు సమీపస్తులుగా చేయబడ్డారు ప్రభువా. అందును బట్టి స్తోత్రాలు. మరి మీ రక్తము మీరు అందుబాటులో ఉంచున్నారు. ప్రతి దినదినము కూడా ప్రేమన తండ్రి, ఆ రక్తము మరి ప్రతి పాపమును కడిగి పవిత్రపరచునని రాయబడింది. కాబట్టి యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని రానున్న దినాల్లో దైవికంగా ప్రభువా నీ కొరకు చక్కగా వారు జీవించే దాని కొరకై దయ చూపించండి. దేవుని వాక్యములు ఎంతోమంది యవనస్తులు వారిని వారు ప్రభువా సజీవ యాగముగా వారు నీకు అర్పించుకొని మరి నూతన నిబంధన గ్రంథములోనేమి మరి పాత నిబంధన గ్రంథములో కూడా కొంతమంది ప్రియమైన తండ్రి భక్తులు వారు యవన ప్రాయంలో నీ కొరకు నమ్మకంగా జీవించినారు. కాబట్టి తండ్రి, మరి మా ప్రియులు నీ బిడ్డలను కూడా అట్లా ఆ రీతిగా మీరు సిద్ధపరచండి ప్రభువా. నీ కొరకు నమ్మకంగా యవన బిడ్డలు జీవించినట్లు కూడా దయ చూపించండి అయ్యా. వారు ఎవరైతే మరి రక్షణ పొందలేదో, బాప్తిస్మలో సాక్ష్యం ఇవ్వలేదో వారిని కూడా మీరు సంధించండి, దర్శించండి. చక్కని తీర్మానములో వారు ముందుకు సాగటానికి దయ చూపించండి అయ్యా. వారి పాపాలు ఒప్పింపజేయబడి వారి పశ్చాత్తాపడి దేవా బాప్తిస్మలో సాక్ష్యం ఇవ్వగలిగి సంఘానికి అంటుగట్టబడి నమ్మకంగా నీ కొరకు జీవించినట్లు దయ చూపించండి. తిరిగి తండ్రి వారి స్టడీస్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా. మరి ఎవరైతే స్టడీస్ అయిపోయి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తుంటున్నారో బిడ్డలను కూడా కరుణించండి ప్రభా. ప్రశాంతి కొరకు, అలాగే హదస్త కొరకు, మరి ప్రియమైన తండ్రి ఇంకా కొంతమంది యవన బిడ్డలు ఎవరైతే ఉద్యోగాల కొరకు మరి భాగ్యరాజు ప్రియమైన తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మంచి జాబ్స్ ప్రభా అనుగ్రహించండి. మరి ఇంకా మరి ప్రియమైన తండ్రి పరమేశ్, అలాగే రాజకుమారు, అఖిలు, హానోకును బట్టి కూడా వందనాలు స్తోత్రాలు, ఇస్మాయిల్ని బట్టి స్తోత్రాలయ్యా. మరి ప్రభా బిడ్డలను మీరే వాక్యములో వారిని బలపరచండి ప్రభా, సహాయపడుతుండండి. మరి ప్రియమైన తండ్రి అందరినీ మీరు పురికొల్పుతున్న దాని కొరకు స్తోత్రాలు. మరి నీ మందిరంలో పని పరిచర్య వారికి అనుగ్రహించిన స్తోత్రాలయ్యా ప్రభా. ఇంకా రానున్న దినాల్లో వారి వాక్యం విని అంతకంతకు వారు బలపడే దాని కొరకు కూడా దయ చూపించమని, మరి ముఖ్యంగా బాప్తిస్మలో వారు పాలు పొందే దాని కొరకు కూడా ప్రభా దయ చూపించమని, ఇంతవరకు మీ దాసును కూడా మీరు సుబ్రహ్మణ్యం నన్ను బలపరిచి వాడుకున్నారు. స్తోత్రాలు ప్రభా. మరి విత్తబడిన వాక్యము యవన బిడ్డలు హృదయములో భద్రపరచుకొని
వారి వాక్యానుసారముగా వారు జీవించే దాని కొరకు కూడా దయ చూపించండి. తిరిగి మరి ప్రభా ఎవరిని వీళ్ళని ప్రేమించి వారి కొరకు తీసుకురాబడిన స్నాక్స్ కొరకు వందనాలు ప్రభా. మరి తండ్రి సందీపన్న అనుషక్కని బట్టి వందనాలు, వారిని కూడా దీవించు. మరి గర్భఫలం కొరకు ఎదురు చూస్తుంటుండగా ప్రభా మీరు సహాయపడుతురండి. మరి దయ పాలించి నడిపించమని తిరిగి మేము మరలా సువార్త కొరకై మమ్మల్ని సిద్ధపరచవలసిన కూడా ప్రార్థన చేస్తూ ఇంతవరకు చేసిన మేలు కొరకై వందనములు చెల్లిస్తూ మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే ఆరోప్యము చేసుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములోనే ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అనును సహవాసమును కూడి చేరి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రేమగల పరిశుద్ధ తండ్రి వందనాలు. నీ బిడ్డలు ప్రేమించి తీసుకుని రాబడిన ఈ యొక్క రిప్లేస్మెంట్ కొరకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. మీరే పరిశుద్ధపరచండి. తిరిగి మరి ఎవరు ప్రేమ ప్రయాస ద్వారా మీరు మాకు దయచేస్తున్నారో వారి హస్తాలను బలపరచు, వారిని దీవించు. ప్రేమ తండ్రి, దీని ద్వారా వచ్చే శక్తి నీ మహిమ కొరకు బిడ్డలు జీవించినట్లు దయచూపమని యేసు ప్రభు వారి యొక్క నామములోనే ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.